సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద పలువురు బీసీ ముదిరాజ్ సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడారు. ముదిరాజులపై బీసీలపై వివక్షతోనే రేవంత్ రెడ్డి ఇవాళ కొత్త నాటకాలకు తెరలేపుతూ బీసీలను ముదిరాజులను అయోమయానికి గురి చేస్తున్నాడన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్లో ముదిరాజులను బీసీలను కాంగ్రెస్ పార్టీ నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిందన్నారు. ముదిరాజుల బీసీఏ అంశం కానీ ఇవాళ బీసీల 42% రిజర్వేషన్ అంశం మమ అనిపించుకోవడానికి అతి ఉత్సాహంతో జీవోలు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముదిరాజులపై బీసీలపై చిత్తశుద్ధి లేదన్నారు. కామారెడ్ల ముదిరాజులను బీసీ ఏలోకి చేరుస్తా ఏదైతే జీవో 15 ఉన్నదో ఆ 15 జీవోను ఇంప్లిమెంట్ చేసి ముదిరాజులను తక్షణమే నేను బీసీఏలోకి మారుస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత మరి ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చి ఏ విధంగానైతే మరిచిపోయినవో బీసీ డిక్లరేషన్లో మాకు ఇచ్చినటువంటి హామీని కూడా మర్చిపోయి ఇవాళ కపట నాటకాలు ఆడుతూ ఇష్టం వచ్చినట్లుగా ఇవాళ జీవోలు తీస్తూ ఇటు ముదిరాల జీవితాలతో పాటుగా బీసీల జీవితాలతో ఆట ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇది నీకు తగునా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనని అడుగుతా ఉన్నాను.